కథ పేరు తగిన శాస్తి. అడవిలో ఒక ఎలుక నివసిస్తుండేది. ఒకసారి బంధువుల ఇంటికి బయలుదేరింది. మధ్యలో ఏరు అడ్డు వస్తే దాన్ని ఎలా దాటాలా అని ఆలోచిస్తుంది. ఏరులో ఉన్న కప్ప గమనించి నీటిలోంచి బయటికి వచ్చి, "ఏంటి ఎలుక బావా, అంతలా ఆలోచిస్తున్నావు?" అని అడిగింది. దానికి ఎలుక, "ఈ ఏరును దాటి మా బంధువుల ఇంటికి వెళ్ళాలి, ఎలా దాటాలా అని ఆలోచిస్తున్నా" అని చెప్పింది. కప్పకు ఎలుకను ఆట పట్టిద్దాం అనిపించింది. "ఓ పని చేయి, తాడును నీ నడుముకు నా నడుముకు కట్టు, నేను ఈదుకుంటూ వెళ్తాను, నా వెనక నువ్వు కూడా వచ్చేయి" అని చెప్పింది. ఎలుక ఏమీ ఆలోచించకుండా వెంటనే సరేనంది. తాడును తన నడుముకు కప్పకు కట్టింది. రెండూ చటుకున నీటిలో దూకాయి. కప్ప నీటిలోకి దిగగానే నచ్చినట్లు ఈదడం దొంకడం చేసింది. దీంతో పాపం ఎలుక మునిగిపోతూ తేలిపోతూ భయంతో అరవసాగింది. కప్ప మాటలు నమ్మినందుకు తనను తానే తిట్టుకుంది. కప్ప మాత్రం ఎలుక ఇబ్బంది పడటం చూసి ఆనందించింది. ఈలోగా ఒక గద్ద నీళ్లలోంచి ఎలుకను చూసి కాళ్ళతో తన్నుకుపోయింది. ఎలుకతో పాటు తాడుతో సహా కప్ప కూడా ఆకాశంలోకి ఎగిరింది. గద్ద ఎలుక కప్ప రెండింటినీ చూసి ఆనందపడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకొని కొండ మీదికి ఎగిరిపోయింది. ఎలుకను ఏడిపిద్దాం అనుకున్న కప్పకు తగిన శాస్తి జరిగింది.